This is not required, I think. Instructions to children. Wonderful. Looks very nice. Good morning, all of you. So it is the first Sahes session for this academic year. It's an online session. We already have started since April. We have been continuing these sessions, and it is the first session because you are here. It's a live session. So it's being broadcasted to all the students of your friends who are at home, and also the friends who are interested in education. They are also watching this. Okay? So every Saturday మనకి 11 గంటల నుంచి 12 గంటల వరకు డైలాగ్ జరుగుతుంది. ఇప్పటి వరకు ఈరోజు మీ సమక్షంలో జరుగుతుంది. ఇప్పటి నుంచి ప్రతి శనివారం మనకి ఈ డైలాగ్ కంటిన్యూ అవుతుంది అనమాట. సో మనము ప్రతి సోమవారము ఇదివరకు సహేస్ అసెంబ్లీస్ జరుపుకునే వాళ్ళం. సహేస్ అసెంబ్లీస్ యొక్క అంతరార్థం మీకు తెలుసు. మనం ఏవైతే పాఠాల్లో నేర్చుకుంటామో దానికి వెనుక ఒక తత్వం ఉంటుంది. అది మనకు తెలుసుకుంటే మన పాఠాలు చాలా సులువు అవుతాయి. మనం ఇంకొంచెం శక్తివంతంగా, ఇంకొంచెం తేజవంతంగా, ఇంకొంచెం సొంతంగా మన పనులు మనకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం ఏంటో మనకు తెలుస్తుంది.
ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చాలా యూనిక్. ఎవరికి క్వాలిటీసు, ఎవరి శక్తులు వాళ్ళకు ఉంటాయి. వాటిని తెలుసుకోవడమే చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. గాంధీజీ అంటారు కదా, ఏముందో లోపల దాన్ని బయటికి తీయడం అనమాట. వాట్ ఈజ్ విత్ ఇన్, అది చేయడానికి ఒక ప్రయత్నం మనం సహేస్ అసెంబ్లీస్లో నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు లైవ్ సెషన్లో అలానే మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా సైలెంట్గా ఉన్నా కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. కొంతమంది అనుకుంటారు ఇది మాకు ఎలా ఉపయోగం అని. అనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. జస్ట్ మనము వింటూ ఉంటే మనకు అర్థమవుతుంది మనమేంటో, ఎవరు ఏంటో తెలుసుకోవడానికి ఈ సెషన్స్ బాగా ఉపయోగపడతాయి. ఈరోజు అందరికీ అంటే వ్యూవర్స్కి, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఒకసారి స్వాగతం చెప్తూ ఈరోజు మనం అనుకునేది ఏంటంటే, చర్చించుకునేది అటెన్షన్ గురించి. అటెన్షన్ అంటే అవధానత అని అంటారు. అటెన్షన్లో ఉండండి అని ప్రతిసారి పీఈటీ టీచర్ ఎలా చెప్తారు, స్కూల్లో క్లాస్లో టీచరు యు ఆర్ నాట్ ఇన్ అటెన్షన్ అంటారు. ఏంటి ఈ అటెన్షన్? అటెన్షన్ ఉంటే ఇప్పటివరకు మిస్ అయిన పాఠాలన్నీ కూడా మనం ఎంత మంచిగా సో కాల్డ్ సిలబస్ అంటాం కదా, దాన్ని ఎంత మంచిగా అవగాహన చేసుకుంటాము. అవగాహన చేసుకోవడం నిజంగా అవసరం కదా. ఇప్పుడు సిలబస్ తగ్గించినా వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ సిలబస్ మనకి నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి సంవత్సరం సిలబస్ తగ్గించరు కదా. సో ఆ పాఠాలు కూడా, ఆ కాన్సెప్ట్స్ కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా తాతగారు మాట్లాడతారు. ఏంటి శ్రద్ధ? ప్రశ్న ఇచ్చినప్పుడు ప్రశ్నలో జవాబు మీకు ఉంటుంది, కానీ దానికి మీరు ఇప్పుడు మనం ఇంటరాక్షన్ కష్టమవుతుంది కాబట్టి మనసులో అనుకోండి, ఏంటి శ్రద్ధ, ఏంటి ఎరుక, ఏంటి నా శక్తి, ఏంటి నేను చదువుకోవడంలో సులువైన మార్గాలు ఎలా కనిపెట్టుకుంటాను, క్లాస్ జరిగేటప్పుడే టీచర్ చెప్పేటప్పుడే మొత్తాన్ని ఎలా అవపోసన పట్టేస్తాను, సబ్జెక్టుని ఎంత బాగా గ్రహిస్తాను. ఈ సబ్జెక్టు నాకు ఇప్పుడు తెలిస్తే ముందు ముందు చాలా సులువైపోతుంది. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో, ఒక పాప రాసింది నాకు చాలా గోల్స్ ఉన్నాయని ఒకసారి ఇలానే రైటింగ్లో. ఆ గోల్స్ ఏంటి, అసలు నేను ఎలా దాని దగ్గరకు చేరతాను అంటే, అసలు నిజంగా గోల్ పెట్టుకోవాలా లేదా నిరంతరము శ్రమించాలా ఏంటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు మీలో వస్తాయి. జస్ట్ లుక్ ఇన్ టు దోస్ క్వశ్చన్స్, బీ ఇన్ సైలెన్స్ అండ్ లిసన్. ఓకే. ఈ సెషన్ ఇట్లా మీరు హాయిగా కూర్చోవటం అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఇప్పుడుండే సంక్షోభంలో ఇట్లా అంతా కలిసి కూర్చొని సెషన్స్ జరుపుకునేది చాలా అరుదుగా. అమెరికా, యూకే, రష్యా, ఇండియా, ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా మనుషులు కలవడానికే భయపడుతున్నారు. పెద్ద ఫంక్షన్స్లు కూడా ఇది ఆన్లైన్ ద్వారానే అటెన్షన్ రాబట్టుకోవాలా అని ప్రపంచం అనుకుంటా ఉంది. మనం కూడా ఆన్లైన్ నెగ్లెక్ట్ చేయటం లే. ఆన్లైన్ కూడా మనం అనుభవంలో పెట్టుకున్నాం. దాంతోపాటు 8th, 9th, 10th పిల్లలు స్కూల్కి వచ్చే అవకాశం ఒకటి ఉంది కాబట్టి మనం ఈ విధంగా అందరూ కలిసి కూర్చొని సమావేశంలో ముఖాముఖిగా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇది గొప్ప సమావేశం. తాతగారి ఉద్దేశంలో ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి దేశమంతా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ సెషన్ కూడా సహేస్ తరఫున జరుగుతున్నప్పుడు ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ దీంట్లో యాడ్ అవుతుంది. వాళ్ళందరూ కూడా ఇట్లా సెషన్స్ జరుపుతున్నారు, మనం కూడా జరుపుకుంటున్నాం. దాదాపు జూలై నెలలంతా కూడా, అంతకుముందు మీకు తెలుసు మార్చి నుంచి కూడా లాక్డౌన్ ఇదైంది. 10th ఎట్లో పిల్లలు ప్రమోట్ చేశారు. చాలా ఆలోచన చేసి తరువాత ప్రమోట్ చేశారు. తాతగారు తను మాట్లాడుతున్నారు, మీరు ఎట్లా వింటున్నారు, టీచర్స్ ఎట్లా వింటున్నారు గమనిస్తూ ఉన్నారు. అందుకని మీరంతా కూడా
అటెన్షన్లో ఉండాలి. లాస్ట్ బాయ్ కూర్చుండేది ఎట్లా కూర్చున్నాడో చూడండి. మీరు ఎట్లా కూర్చుంటున్నారు, ఎట్లా శ్వాస తీసుకుంటున్నారు, ఎట్లా నిటారుగా వెన్నెముకుంటోంది, మీ శ్రద్ధనిస్తున్నారా, మీ చెవులతో వింటున్నారా, మీ హృదయంతో వింటున్నారా, మీ చూపులు ఎట్లా నిశితంగా ఉంటున్నాయి, లేదా చాంచల్యంగా ఉన్నప్పుడు కనుగుడ్డు ఇటు ఇటు కదులుతూ ఉంటుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు చూపు నిశ్చలంగా ఉంటుంది. ఆ నిశ్చలతలోనే అటెన్షన్ ఉంటుంది. మీరు బాగా వింటున్నారా అని చూస్తున్నా. వినడము చాలా ప్రాముఖ్యం అన్నమాట. వినడం ఉంటే చదువు వస్తుంది. టీచర్ని అవపోసన పట్టినట్టు వినాలి. ఇట్లా టీచర్ చెప్తున్నప్పుడే. ఎన్సీఆర్టీ వీళ్ళంతా కూడా ఉండేది మనకు చాలా తక్కువ సమయం కదా, అందుకని సిలబస్ అంతా కూడా సంక్షిప్తం చేసి పిల్లలకి మరి ఏప్రిల్, మే, జూన్, జూలైలో ఎప్పుడో పరీక్షలు పెడతారు. ఆ దీంట్లో పిల్లలకి అదంతా కవర్ అయ్యేటట్లా సిలబస్ కుదించాలా ఇది అంటున్నారు. నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఏదైనా సరే ఎట్లా దాన్ని అవపోసన పట్టాలి, కుదించడము కుదించకపోవటము అది కాదు. నువ్వేం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏ విధంగా నీ ఇంద్రియాలు ప్రతి దాంట్లో కూడా అటెన్షన్ ఇస్తున్నాయి, ఏ విధంగా నువ్వు నేర్చుకుంటున్నావు. ఇది సబ్జెక్ట్స్కి కూడా అన్వయించి తాతగారు మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్స్కి అతీతంగా తాతగారు మాట్లాడటం లేదు. మీ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తాతగారికి దృష్టిలో ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీ ఇవన్నిటి కూడా. అందుకని తాతగారు గాలిలో మాట్లాడడం లేదు. మీ పాఠాలు, మీ దినచర్య. ఇప్పుడు దీంట్లో అమ్మ ఇంకొక కార్యక్రమం కూడా చేర్చింది. అందుకని మీరు ఇంకా ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. ఏంటి ఆ కార్యక్రమం అంటే, తాతగారు మాట్లాడినాక మీరు ఒక 10-15 నిమిషాల్లో మీరు ఏది అర్థం చేసుకున్నారో అదంతా కాగితం పైన పెట్టాలి. అందుకే మీరు యుద్ధ సన్నద్ధులైనట్ట రెడీగా వచ్చారు. పేపరు, పెన్నుతో, ప్యాడ్తో రెడీగా వచ్చి కూర్చున్నారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మీరు. ఇది పరీక్ష కాదు, కానీ ఇది నిజంగా మీ అటెన్షన్ని ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనే దానికి తప్పనిసరిగా ఇది సూచకగా ఉంటుంది. అందుకని మీరు ఎట్లా వింటున్నారు, ప్రతి మాట చాలా తాతగారి మాటలు ఉపయోగించినప్పుడు చాలా సంక్షిప్తంగా ఈ సబ్జెక్ట్కి ఎంత అవసరమో అంతే మాట్లాడుతున్నారు. మీరు కూడా అది నేర్చుకోవాలి. దాన్ని కాంప్రహెన్షన్ అంటారు. ఎడ్యుకేషన్లో, మోడర్న్ ఎడ్యుకేషన్లో కాంప్రహెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఈ కాంప్రహెన్షన్ అనేది అన్ని సబ్జెక్ట్స్లో కూడా కాంప్రహెన్షన్ నేర్చుకోవాలి. రీజనింగ్ నేర్చుకోవాలి. అటెన్షన్లో రీజనింగ్ ఉంటుంది, అటెన్షన్లో కాంప్రహెన్షన్ ఉంటుంది. మొత్తం జీవితాన్ని అంతా కూడా మనము 2 భాగాలుగా తీసుకున్నప్పుడు ఆ 2 మైండ్స్ అటెన్షన్లో చాలా ముఖ్యం. ఆ 2 మైండ్స్ నిరంతరంగా వికసించడం అనేదే అరవింద స్కూలు దృష్టిలో పెట్టుకుంది. ఈ 2 మైండ్స్ పిల్లల్లో, టీచర్స్లో, అందరిలో కూడా ఈ 2 మైండ్స్ చాలా ఇంపార్టెంట్గా. వికసనం అనే పదము ఎక్కువ వాడుతున్నాం మనం ఇప్పుడు. కారణం ఏంటంటే వికసించడం అనేది క్షణంలో జరగాలి, తక్షణంలో, ఇప్పుడే జరగాలి. అందుకే తాతగారు అరవింద వికసనం అని మీరు డైలీ న్యూస్ చూడొచ్చు. డైలీ న్యూస్ పేపర్ ఎట్లో అరవింద వికసనము డైలీ న్యూస్ అన్నమాట. దాంట్లో ఏముంటుంది అంటే ఆ రోజు అటెన్షన్ గురించి ఉంటుంది. టీచర్స్లో ఏం అటెన్షన్ ఉంది ఆ రోజు, పిల్లల్లో ఏ అటెన్షన్ ఉంది ఆ రోజు, దాని గురించి ఉంటుంది. దాని పేరు అరవింద వికసనం. ప్రతిరోజు తాతగారు గమనిస్తూ ఉంటారు. డే అంతా రాత్రి పండుకునే వరకు గమనిస్తూ ఉంటారు. బహుశా నిద్రలో కూడా ఒక ధ్యానం జరుగుతూ ఉంటుందేమో అనిపిస్తుంది. సరిగ్గా 3 గంటలకు తాతగారు లేస్తారు. మొత్తం అటెన్షన్ని రికార్డ్ చేస్తారు. మొత్తం అటెన్షన్
అది తప్పనిసరిగా అవసరమైంది. మీరు బాగా వింటున్నారా అనేది మీరే పరీక్ష చేసుకోవాలి. ఇట్లా కూర్చునేది కాదు బాబు, ఇట్లా కూర్చోవాలి. తాతగారికి 80 ఏళ్ళు, చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా అటెన్షన్లో ఉంటారు. ఎప్పుడు కూడా అవధానత అంటారు, తెలుగులో అవధానత అంటారు. అవధానత అంటే అటెన్షనే. అటెన్షన్లో నీ ఇంద్రియాలన్నీ మేల్కొని ఉండాలి. నేను నిద్రపోతున్నానంటే అది అటెన్షన్ కాదు. నీ చూపులు ఏదో గాజు చూపులు అంటారు, చూసేటప్పుడు నువ్వు నిద్రలో మాత్రలో లేకపోతే అటెన్షన్ లేకపోతే గాజు చూపులు అంటారు. అట్లా కాదు, లైవ్లో చూపు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఎట్లా చూస్తున్నారని స్ట్రైట్గా కూర్చోవాలి. యోగా ఎందుకు డైలీ మార్నింగే కనీసం అంటే మనము ప్రాణాయామ చేస్తున్నాము అని అంటే ఈ అటెన్షన్ కోసం. భస్త్రిక కనీసం ఒక 5 నిమిషాలు మీరు డైలీ చేస్తే మీ కరోనా దగ్గరికి కూడా రాదు. మీ ఆహార విహారాల్లో కూడా శాకాహారం తీసుకొని చాలా జాగ్రత్తగా మితంగా ఎంత తీసుకోవాలో అంతే తీసుకుంటే అటెన్షన్ ఉంటుంది. నువ్వు ఫుల్గా మెక్కితే విపరీతంగా ఆశతో ఒక విధమైన గ్రీడీనెస్ అంటారు, గ్రీడీనెస్తో తిండిపోతు మాదిరి తింటే అటెన్షన్ ఉండదు. ఎంత అవసరమో అంత తినాలి. నేను చాలా తక్కువగా తింటాను, ఎక్కువ తింటే లావ్ అయిపోతాను అని ఆడపిల్లలు అనుకుంటారు. అదే కుదరదు. మీరు కూడా ఎంత అవసరమో అంత తీసుకోవాలి. మన లోపల ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి కోసము మనము ఆహారము, నీళ్లు చాలా పరిశుభ్రంగా ఉండడము, ఇదంతా ఇదని. నాకు ఒక అనుమానం వేస్తుంది, వీళ్ళంతా ఇంట్లో లేకుండా స్కూల్లో ఉంటే అందరికీ కరోనా లేకుండా ఆరోగ్యంగా ఉంటారని. దానికి ఉదాహరణ ఎవరంటే తాతగారే. మొత్తం కరోనా సమయంలో నేను ఇక్కడే ఉన్నా నా ఆరోగ్యం ఎంత అద్భుతంగా ఉందో. ప్రికాషన్స్ ఎప్పుడు తీసుకోవాలి, కరోనా సమయంలో కాదు, జీవితం అంతా నువ్వు అప్రమత్తంగా ఉండాలి. దాన్ని అటెన్షన్ అంటావు. ఒకరోజు కాదు, లేకపోతే సెలవు రోజులో నేను ఎట్లయినా ఉంటాను కాదు. నువ్వు నిరంతరమైన జాగృతిలో అప్రమత్తతలో ఉండడాన్ని అటెన్షన్ అంటావు. అది నీ సబ్జెక్ట్స్ కూడా ఉపయోగమవుతుంది. కాలం పోయింది, దాదాపు 5 నెలల కాలము మనము మొత్తంగా కరోనా సమయంలో లాక్డౌన్ అన్నారు. అదొక పనికిమాలిన మాట. నేనైతే లాక్డౌన్ పెట్టను. కార్యక్రమాలు ఉండాలా, అన్ని పనులు జరుపుకోవాలా, అయితే అప్రమత్తంగా ఉండాలా. లాక్డౌన్ అంటే ఏమవుతుంది, ప్రపంచమైన మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలుతుంది. అందరూ దిక్కుతోచక ఈరోజు అలమటిస్తున్నారు. కారణం ఏంటంటే పని పాట లేకుండా దేశము ప్రపంచం బతకలేదు. కరోనా రాని, చావు పక్కనే ఉండని పర్వాలేదు, నేను నా పని చేస్తాను, జాగ్రత్తగా ఉంటా. ఇప్పుడైనా వైరస్ కానీ కరోనా కానీ సంపూర్ణంగా మనకు దాని నుంచి విముక్తి లభిస్తుంది అనేది నమ్మకం లేదు. కారణం ఏంటంటే బయట మన జీవిత విధానం అంతా కూడా కాలుష్యపూరితంగానే ఉంది. గాలినంతా కూడా కాలుష్యం చేశాము, నీళ్ళని కాలుష్యం చేశాము, సముద్రాలన్నీ కలుషితం అయిపోయినాయి. ప్రాణశక్తి కూడా లభించకుండా ఆక్సిజన్ లభించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఢిల్లీ అక్కడ నగరాల్లో వాళ్ళు ఆక్సిజన్ క్యాప్స్ పెట్టుకొని వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఆక్సిజన్ దొరకడం లేదు. గాలి కొంటున్నాం, నీళ్లు కొంటున్నాం, ఆహారం కొంటున్నాం. మన జీవితం అంతా వ్యాపారం అయిపోయింది. వ్యాపార సంస్థలు ఇవన్నీ ఆధారంగా మనతో వ్యాపారం చేస్తున్నారు. అటెన్షన్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏం తింటున్నాము, ఎట్లా గాలి పీల్చుకుంటున్నాము, ఎట్లా నీళ్లు తాగుతాము అని. అరవిందాలో చాలా అనుకూలం ఏంటంటే ప్రతిసారి ఇంత కషాయం ఇచ్చారు, ఆ కషాయం తీసుకుంటా, సమయానికి చాలా ఎంత అవసరమో అంతే తింటా, నాకు కరోనా ఎప్పుడు రాదు. ఎట్లా చెప్తావు తాత, అది వైరస్ కదా, వైరస్ అన్న జాగ్రత్తగా ఉండు. నువ్వు వైరస్ అని నీ ఇష్టానుసారం ఉంటే కరోనా తప్పకుండా అటాక్ అవుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే కరోనా నీ దగ్గరకు కూడా రాదు. ఇది ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా
జాగ్రత్తగా ఇచ్చేయాలి. బుద్ధుడు అంటాడు, ఎవరికైనా రోగం వస్తే మందులు వాడడము దట్ ఈస్ నాట్ ప్రజ్ఞ, అది ప్రజ్ఞ కాదంటాడు బుద్ధుడు. నీకు రోగమే లేకుండా చూసుకోవడం ప్రజ్ఞ, అది అటెన్షన్ అంటే. తాతగారికి 80 ఏళ్ళు, నాకు ఎప్పుడూ రోగం రాలే. ఎట్లా చెప్తావు తాతగారు? నేను మందులు వాడలేదమ్మా, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి పోలే, ఒక మాత్ర మింగలే, నేను ఎప్పుడు మందులు వాడను. అది డెఫినెట్. కారణం ఏంటంటే ఇప్పుడు రోగంతో కాస్త వస్తూ ఉండేది, మందులతో చచ్చిపోతున్నారు. మందులు అంత డేంజరస్గా ఉంటున్నాయి. మీరేమో మీ అలమర్లలో మీ అమ్మ నాన్నలు అలమర్ తెచ్చి చూడండి, ఎన్ని మందులు పెట్టుకుంటారు, అల్లోపతి మందులు. మహా అయితే అరవింద స్కూలు అందరికీ, మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సురేందర్ రాజు అని, ఆయన హోమియోపతిలో చాలా అతి పేదవాళ్ళకు కూడా అందుబాటులో కరోనా రాకుండా ప్రికాషన్స్ ఇస్తే అరవింద స్కూలు దాన్ని అంతా కూడా అందరికీ ఫేస్బుక్లో ఆన్లైన్లో పెట్టి ఎడ్యుకేట్ చేసింది, పుస్తకాలు వేసి అందరికీ ఇచ్చింది. ఇంకొక డాక్టరు రియాక్షన్స్ లేకుండా ఏ విధంగా ఆయుర్వేదాలో కరోనా మెడిసిన్ ఉంది అనేకి ఆయన ఒక మందు చెప్తే ఇంద్రాణి వెంటనే, అయితే అది మేము ఎక్కువ ప్రచారం చేయలే. కారణం ఏంటంటే ఆ మందులు 2 కలిసి దాదాపు 700 రూపాయలు అవుతాయి. మహా విషాంతకము ఇట్లా మెడిసిన్స్ అన్నీ కూడా ఖరీదని చెప్పి, హోమియోలో ఖరీదు లేదు. అందుకని అది ఎందుకు అంత శ్రద్ధ తీసుకున్నాము అంటే అటెన్షన్ స్కూల్లో ఉంటే తప్పకుండా శ్రద్ధ అంతా తీసుకుంటుంది. పిల్లలతో కాంటాక్ట్ ఉండాలి అని చెప్పి సంచార గ్రంథాలయం అని చెప్పి పిల్లలకి అందరికీ అందుబాటులో రోజు వ్యాన్లో తీసుకుపోయి పిల్లలకి పుస్తకాలు చదివించడం చేసింది. ఆన్లైన్ ఎందుకు అరవింద మొట్టమొదటి నుంచి అమల్లో పెట్టింది దాదాపు 4-5 నెలల నుంచి అంటే కేవలం పిల్లలతో అమ్మా నాన్నలతో కాంటాక్ట్లో ఉండడం కోసమే పెట్టింది. అందుకని అటెన్షన్ అంటే మన ఆహారం జాగ్రత్తగా ఉండాలా, మన విహారం జాగ్రత్తగా ఉండాలా, మనం తాగే నీళ్లు జాగ్రత్తగా ఉండాలా, మనం ఎట్లా డైలీ దీంట్లో ప్రవర్తనలో ప్రవర్తిస్తున్నాం అనే దాని గురించి అప్రమత్తంగా ఉండాలి. దీన్ని అటెన్షన్ అంటారు. ఇది మాకేమీ సంబంధం లేదు అని మీరంటే కేవలం మీరు సిలబస్ని కంప్లీట్ చేసే దాంట్లో టీచర్స్ దీన్ని కూడా గమనించాలి. వాళ్ళని ఆరోగ్యంగా ఉంచడం కూడా టీచర్ చేయాలి. అరవింద స్కూలు పిల్లల ఆరోగ్యం గురించి బాధ్యత తీసుకుంటా ఉంది. కేవలం పిల్లల ఆరోగ్యం కాదు, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తా పేరెంట్స్ని ఆరోగ్యం గురించి కూడా అరవింద ఆలోచిస్తూ ఉంది. ప్రతిసారి మెసేజెస్ పెట్టి దయించి ఈ ప్రికాషన్ కోసము ఈ హోమియో వాడండి, ఈ ఆయుర్వేద వాడండి అని చెప్తూ ఉంది. అందుకని ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా సహేసు ఈ సెషన్స్ నిర్వహిస్తూ ఉంది. కేవలం ఇది సహేస్కే పరిమితం కాలేదు. ఎందుకు ఆన్లైన్లో పెట్టామంటే మొత్తం అందరికీ ఈ మెసేజ్ పోవాలి, అందరూ దీని గురించి ఎడ్యుకేట్ కావాలి. అరవిందలో జరుగుతున్న ప్రతి ప్రయోగం కూడా ప్రపంచ విద్యలో ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఇది చాలా గొప్ప డిస్కవరీగా ఉండాలి. ఇది చాలా అవసరం. నేను న్యూస్ పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటాను. ఎవరు ఇన్సైట్స్ పట్టుకోరు. డైలీ వాళ్ళు వార్తలు మాత్రమే పట్టుకుంటారు. వార్తలు ఏముంటాయి? గొడవలు, రగడలు, రామాయణాలు, పదవి కోసం, కుర్చీ కోసం తనకలాట, ఎన్నికలు, ఒకరినొకరిని నిందించుకోవటము, ఇదే ఉంటుంది. అరవింద వికసనంలో అవే ఉండవు. వికసించడానికి ఆ మూమెంట్లో ఏ అటెన్షన్ ఉండాలో అదే రికార్డ్ అయి ఉంటుంది. అందుకే మీరు ఈ ఎడ్యుకేషన్లో ఇది చాలా ముఖ్యంగా తీసుకోవాలి అటెన్షన్. సబ్జెక్ట్ టీచరు ఎప్పుడైనా సబ్జెక్టు బోధించినప్పుడు ఆ సబ్జెక్ట్ టీచర్ అయిపోతుంది, మిగతా ఇంకో టీచర్ వస్తాడు. వెంటనే నువ్వు మిగతా టీచర్ని ఇంకొక టీచర్ని అవగాహన చేసుకునేకి వెంటనే నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. దాన్ని అటెన్షన్ అంటారు. అంతేగాని ఆ ఇన్ఫర్మేషన్లోనే నువ్వు కుదించుకుపోకూడదు. స్పాంజ్ ఉంటుంది. స్పాంజి ఎంప్టీగా ఉన్నప్పుడు నీళ్ళలో పెడితే నీళ్ళన్నీ పెంచుకుంటుంది.
నీ మైండ్ ఎట్లా స్పాంజ్గా ఉండాలి. మరి ఇంకొక తొట్టి దగ్గరికి పోయి ఆ నీళ్లు పీల్చుకోవాలంటే ఆ స్పాంజిని మొత్తం పిండేయాలి. స్పాంజి కంప్లీట్గా ఎంటీ కావాలి. ఆ ఎంటీనెస్లో మళ్ళీ నీళ్ళని పీల్చుకుంటుంది. అట్లా ఒక సబ్జెక్టు నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు కంప్లీట్గా నీ మైండ్ ఎంటీగా ఉంటే ఇంకొక సబ్జెక్టుని రవీంద్ర సార్ వస్తాడు, మ్యాథ్స్ చెప్తుంటాడు, ఆయన క్లాస్కి మీరు కంప్లీట్ ప్రిపరేషన్లో ఉండాలి. ఇంకొకసారి వస్తారు, ఇంకొక సబ్జెక్ట్ చెప్తారు ఫిజిక్స్, దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. అయితే తాతగారికి ఇది సులభమే, పిల్లలకి కూడా ఇది సులభమే. అయితే తాతగారికి ఎగ్జామ్ ఛాలెంజ్ లేదు, నేను పరీక్షలు రాసే పని లేదు. పిల్లలకి అదొక ఛాలెంజ్ ఉంటుంది. నాకు ఎప్పుడూ అదే దిగులుగా ఉంటుంది, అయ్యో పిల్లలకి దిగులు ఉంది అని. పిల్లలకి ఎప్పుడూ దిగులే. పాపం తాతగారికి దిగులు లేదు. ఎందుకంటే నేను తవ్వే పని లేదు, ఏ పని చేసే అవసరం లేదు, పరీక్షలు రాసే అవసరం లేదు. మీరట్లా కాదు, ప్రతిసారి ఎంగేజ్ ఉంటుంది. అరవింద్ వచ్చి తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే వాళ్ళకి పరీక్షల భయం అస్సలు ఉండకూడదు. ఏ క్షణంలోనైనా వాళ్ళు ప్రిపేర్డ్గా హాయిగా ఉండి ఏదొస్తే అది రాసేకి ఉండాలి. ఈరోజు న్యూస్ పేపర్ చూడండి, మొత్తము స్కూల్స్లో అంతా కూడా బ్యాగ్ బరువు లేదు అని రాసి పడేశారు. తాతగారు ఇది 40-50 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, బ్యాగ్ బరువు అసలు పిల్లలకి పెట్టకండి, రెఫరెన్స్ పెట్టండి, ఎక్కడ పిల్లలు ఉంటే అక్కడ పుస్తకాలు రెఫర్ చేసుకునే అవకాశం ఇచ్చండి. అంతేగాని ఆ బరువంతా మోసుకొని తిరిగి దాదాపు 30-40 కేజీలు 10th క్లాస్ వాళ్ళు టెక్స్ట్ బుక్స్ అన్నీ కలిస్తే వాళ్ళు ఏదో బరువులు మోసే పని చేసినట్టుంటుంది. అంతేగాని గాడిద కూడా బరువులు చాలా మోస్తుంది. గాడిద బరువు మోసిందంటే గాడిదకి భలే చదువు వచ్చిందని కాదు. మనం పుస్తకాలు బరువు మోసుకుంటూ పోతే మనకు చాలా చదువు అంతా వచ్చిందని కాదు అర్థం. పుస్తకం వాళ్ళ రెఫరెన్స్కి ఉండాలి. ఇప్పుడైతే అవన్నీ కూడా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది కాబట్టి పుస్తకాలు అవసరమే లేకుండా ల్యాప్టాప్స్ వచ్చేసినాయి, సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇదంతా కూడా ఎడ్యుకేషన్లో డైలీ రొటీన్ ఎడ్యుకేషన్లో కూడా ఇది అమల్లోకి వచ్చే అవకాశం కూడా ఏర్పడింది. అందుకని ఈ బరువులు అవసరం లేదు మనకు. తాతగారు చెప్తూ ఉండేది పుస్తకాల బరువుల గురించి కాదు, నీ మైండ్లో ఉండే చింతలు, చికాకులు, భయాలు అన్నీ తీసిపడేయాలి. హాయిగా ఉండాలి, లీజర్గా ఉండాలి. అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది, నువ్వు నేర్చుకునేది నీకు వంట పడుతుంది. దట్ ఈజ్ అటెన్షన్. మనం అటెన్షన్ గురించి మాట్లాడుతున్నాం. అటెన్షన్లో మైండ్కి ఏ బరువు లేకపోతే, మైండ్ చాలా ఎంటీగా హాయిగా ఉంటే అటెన్షన్లో ఒక విన్నది బాగా వింటుంది, గ్రహించడం బాగా గ్రహించే వీలు ఉంటుంది, చూడటంలో కూడా చాలా తీక్ష్ణత ఉంటుంది. వోల్టేజ్ అంటారు. వోల్టేజ్ అంటే 0 వోల్టేజ్ బల్బు ఎట్లుంటుందో నీకు తెలుసు, అదే 1000 క్యాండిల్ బల్బు ఎట్లుంటుందో తెలుసు. అటెన్షన్ అంటే ఆ 1000 క్యాండిల్ బల్బ్ దాంట్లో ఉండే వెలుగు ఎంత ఎనర్జీనో అటెన్షన్లో అంత ఉండాలి. సిలబస్ ఏం తగ్గించనక్కర్లేదు, పర్వాలేదు. ఒక కథ చెప్తారు. ఆ కథలో 3 ఉన్నారంట ఫ్రెండ్స్. ఒకడేమో ఏకసంధ్రాగ్రాహి అని వాడి పేరు, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు ద్విసంధ్రాగ్రాహి అని, ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు వాడి పేరు త్రిసంధ్యాగ్రాహి అని. ఈ 3 గ్రహించడంలో ఒకడు ఎంత తీక్షణం అంటే వాడికి ఒకసారి చెప్తే వాడు గ్రహిస్తాడు. అటెన్షన్లో దీని గురించి మాట్లాడుతున్నారు తాతగారు. 2 సార్లు చెప్పడం కాదు, అది సెకండరీ అయిపోతుంది. కాదు, తాతగారు చెప్తున్నప్పుడే అవపోసన పట్టేసేయాలి. త్రిసంధ్యాగ్రాహి 3 సార్లు చెప్పాలి టీచరు. కొందరు అట్లుంటారు. మన మైండ్ కెపాసిటీస్ స్టూడెంట్స్లో కానీ టీచర్స్లో కూడా ఎవరిలోనైనా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని 3 రకాలైన స్టూడెంట్స్లో కూడా 3 రకాలుగా ఉంటారు. కొందరు వెంటనే చురుగ్గా గ్రహిస్తారు, కొందరు కొంచెము మరీ చెప్తే గ్రహిస్తారు, కొందరు ఇంకోసారి చెప్తే గ్రహిస్తారు. అయితే తాతగారు మాట్లాడుతుండే అటెన్షన్లో ఈ గ్రహింపు అనేది అతి తీక్షణంగా ఉండడం అనే పాయింట్ అక్కడ రాజీ లేదు. బాగా మీరు గ్రహించాలి. 5 నెలలు వేస్ట్ అయిపోయింది, నేనైతే అంగలార్చను. వేస్ట్ కాని ఏమి,
కొన్నిసార్లు అదంతా కూడా లీజర్ అనిపించుకుంటుంది. లీజర్ అందరికీ, టీచర్స్కి లీజరు, పిల్లలకి లీజరు. అయితే ఆ తరువాత వర్క్ చేయాలన్నప్పుడు, అధ్యయనం చేయాలన్నప్పుడు, స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు, మళ్ళీ స్టడీస్లో ఉంటున్నప్పుడు పిల్లలంతా ఏమనుకుంటున్నారంటే, ఇంతకుముందు 10th పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కాచుకొని ఎప్పుడు ఎగ్జామ్ అని పాపం చేస్తూ, కరోనా ఉధృతి ఒకవైపు ఉంటే ఆ భయంతో పరీక్షలు క్యాన్సిల్ చేసి అందరినీ ప్రమోట్ చేసింది. మీరు కూడా మనసులో అట్లా జరిగితే బాగుండు మాకు కూడా అనుకుంటూ ఉంటారు లోపల అందరూ కూడా. మీరు చూడండి, మనిషి మనసు చాలా విచిత్రమైంది. వాడికి ఒకటి ఈజీగా జరిగిపోయింది, నా బ్యాచ్ కూడా, నాకు కూడా ఇప్పుడు 10th క్లాస్లో ఉండే మాకు కూడా పరీక్షలు లేకుండా ప్రమోట్ అయిపోతామని. అది ఎందుకు అట్లా జరుగుతోంది మీ మైండ్స్లో అంటే భయం మూలంగా. అవసరం లేదు. పరీక్షలు ఎప్పుడన్నా పెట్టుకోండి, పర్వాలేదు. నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి, అది మెడిటేషన్లో, అటెన్షన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. అటెన్షన్లో ప్రతిదీ కూడా. అందుకని చాలాసార్లు మీరు వింటున్నప్పుడు వినింది జ్ఞాపకం పెట్టుకోవాలని వింటున్నారు. తాతగారు కంప్లీట్గా దానికి వ్యతిరేకం చెప్తున్నారు. జ్ఞాపకం పెట్టుకోవాలని వినొద్దు, అటెన్షన్ కోసం విను. ఏం జరుగుతుందో చూడు తమాషా. చాలామంది వర్రీ అయ్యేదంతా జ్ఞాపకం పెట్టుకోవాలని, దీంతో అటెన్షన్ పోతూ ఉంది. జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఎందుకంటే నీ మైండ్ సహజ శక్తి ఏంటంటే, నీ మైండ్ ఎందుకుందంటే రికార్డ్ చేసుకోవడమే దాని పని. దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. నీకెందుకు దాని గురించి? నువ్వు చేయాల్సిందల్లా వినడం అంతే. ఊరికే అటెన్షన్లో వింటూ ఉండడం, చూస్తూ ఉండడం. చూడడంలో కూడా వినడం ఉంది. అక్కడ ఎవరో మాట్లాడుతూ ఉంటారు దూరంగా, వాళ్ళ పెదవులు కదులుతూ ఉంటాయి, నాకు శబ్దం వినపడదు. అయినా ఇప్పుడు మైక్ పెట్టుకున్నాను కాబట్టి మీకు లాస్ట్ ఫ్రెండ్కి కూడా వినపడుతూ ఉంది, మైక్ లేకపోతే వినపడదు. అయినా నువ్వు ఆ పెదవుల కదలికలో నీకేదో తెలుస్తుంది, ఏదో స్ఫురిస్తుంది. అట్లే నీకు ఒక భాష తెలియదు, అయితే ఆ విషయంపై నీకు చాలా ఇంట్రెస్ట్ ఉండి వింటూ ఉంటావు. భాష నీకు తెలియకున్నా నీ అటెన్షన్లో నీకు ఆ చెప్పిన విషయం ఏదో కొంతైనా అర్థమైనట్టు ఉంటుంది. అటెన్షన్కి ఆ శక్తి ఉంది. అటెన్షన్కి సంగీతం వింటూ ఉంటావు, నీకేమీ అర్థం కాదు, అయినా అటెన్షన్లో విను, ఒకప్పటికి నీకు చాలా అర్థమవుతుంది. మా ఊళ్ళో త్యాగరాజ సంగీత సభలు జరిపేది. నాకు కర్ణాటక సంగీతం అస్సలు పడదు, నాకు ఇష్టమూ లేదు. అట్లాంటిది నా ఫ్రెండ్ ఒక ఆయన చాలా సంగీతం అంటే చాలా ఇష్టం అన్నమాట. నన్ను కూడా రారా నువ్వు కూడా అంటే ఇద్దరు పోయి కూర్చునేవాళ్ళం. ఎక్కడ కూర్చున్నా నాకు అటెన్షన్ ఇచ్చే ఒక గుణం ఉంది కాబట్టి ఇట్లే ధ్యానంలో కూర్చోబోయని వినేవాడు. మహామహులు ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలమురళీకృష్ణ, సంతానము, ఇట్లా గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు వచ్చి పాడితే గంటల కొద్దీ పాడతారు వాళ్ళు. మన స్పిక్ మ్యాక్ ప్రోగ్రాంలో అబ్బో ఎంత మహానుభావులు వచ్చారో. అరవింద్కి పట్టిన గొప్ప అదృష్టం ఏంటంటే వాళ్ళు నిష్ణాతులు. వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు ఆ విద్యని అని అంటే అటెన్షన్ ఉంటుందమ్మా, సింపుల్ సూత్రం. అటెన్షన్ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు ఆ విద్యలో నిష్ణాతులైనారు. మీకైనా అంతే. తాతగారు ఎందుకు మెడిటేషన్ గురించి మాట్లాడాలా అని ఇంద్రాణి కోరిందంటే, తాతగారు అటెన్షన్ ఇచ్చి మెడిటేషన్ ఏంటో మాట్లాడగలుగుతాడు అని ఆమె అనుకో ఉంటుంది మనసులో, అందుకని మాట్లాడమంటుంది. తాతగారు ఎట్లా నేర్చుకున్నారు ధ్యానాన్ని అంటే అటెన్షన్ ఇచ్చారు, ధ్యానం తెలుసుకున్నారు. మీరు అంతే. ఇది అన్ని సబ్జెక్ట్స్కి ఉపయోగిస్తుందమ్మా, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, లాంగ్వేజెస్, అన్నిటికీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అన్ని సబ్జెక్ట్స్కి మీకు ఉపయోగిస్తుంది. మీరు వినేది. ఇప్పుడు తాతగారు గమనిస్తున్నారు, తాతగారు ఎట్లా కూర్చున్నారో మీరు చూడండి, తాతగారు ఎట్లా వింటున్నారో మీరు చూడండి, ఎట్లా గమనిస్తున్నారో చూడండి. అటెన్షన్ అంటే మనసు ఎక్కడ పోదు, అక్కడే ఉంటుంది అతికిచ్చినట్టు. దాన్ని అటెన్షన్ అంటారు. టీచర్ చెప్తున్నప్పుడు టీచర్ పైన దయించి కంప్లైంట్ చేయకండి. టీచరు మీరు బాగా వినాలని కోరుతాడు. టీచర్ చెప్పేది రేర్గా ఉంటుంది.
అయితే అరవిందలో మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ టీచర్ని అడిగే అవకాశం ఉంటుంది. చాలా చోట్ల అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు, ఒకసారి చెప్పేస్తారు. సెయింట్ జోసెఫ్లో నేను ఒకసారి మీటింగ్ ఇవ్వమంటే గుంటూరులో పోయాను. ఆ టీచర్స్ లెక్చరర్స్ ఏం చెప్తున్నారు అని నేను, అందరూ ఫ్రెండ్స్ కాబట్టి, నా ఫ్రెండ్ డాక్టర్ అరుణామోహన్ అక్కడ ప్రొఫెసర్ కాబట్టి ఆమె అంటూ ఉంది, మేమేమి చెప్పము, రెఫరెన్స్ ఇస్తాము, వాళ్ళే చదువుకుంటారు. మీరు అనుకుంటారు టీచర్ అంటే అన్నీ చెప్పాలని, ఏం కాదు, అట్లా కాదు. మీకు రెఫరెన్స్ ఇస్తారు. మీరు కూడా రెఫరెన్స్, మన లైబ్రరీ మీరు చూస్తే ఇక్కడ ఒక పార్ట్, అక్కడ ఒక పార్ట్, కింద ఒక పార్ట్, అన్ని పార్ట్స్ మీరు చూస్తే అన్ని రకాల పుస్తకాలతో లైబ్రరీ ఎప్పుడు కూడా నిండుగా ఉంటుంది, అన్ని సబ్జెక్ట్స్కి సంబంధంగా. ఎందుకు అట్లా ఉంది అని అంటే, పిల్లలకి ఎప్పుడు రెఫరెన్స్కి సిద్ధంగా ఉండాలి ప్రతిదీ మెటీరియల్. ఇక్కడ ఆఫీస్ అనే చోట ఇక్కడ లైబ్రరీ ఉంది, ఎక్కడ టీచర్స్ దాన్ని కొల్లగొట్టాలి, బందిపోటు చేయాలి, పిల్లలు కూడా దాన్ని బందిపోటు చేయాలి, అంటే ఉపయోగించుకోవాలి. టెక్స్ట్ బుక్స్ అని మనం అంటున్నప్పుడు టెక్స్ట్ బుక్స్కి తోడు రెఫరెన్స్ కూడా ఉంటే అదే సబ్జెక్ట్స్లో మీకు విషయం ఇంకా విస్తారంగా విస్తృతంగా మీకు అర్థమవుతుంది. తాతగారికి దాదాపు 30-40 ఏళ్ళు లైబ్రరీలోనే గడిపాడు. ఏ సబ్జెక్ట్స్ అయినా తాతగారికి ఇంట్రెస్ట్. నాకు ఫిలాసఫీ ఇంట్రెస్ట్ అంటే ఫిలాసఫీ చదువుకుంటా పోయేవాడిని, ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇంగ్లీష్ లిటరేచర్ అవపోసన పడతా పోయేవాడిని, తెలుగు లిటరేచర్ అంటే తెలుగు లిటరేచర్, ఓల్డ్ లిటరేచర్ నుంచి నన్నయ్య భారతం నుంచి మోడర్న్ దిగంబర పోయిట్స్ వరకు అవపోసన పడతా పోయేవాడిని. యోగా నాకు ఇంట్రెస్ట్ అయిందంటే యోగా పుస్తకాలన్నీ తిరిగేసేవాడిని. ఏ సబ్జెక్టు పైన ఇష్టం ఉంటే ఆ సబ్జెక్టు. ఎవరో ఆయుర్వేదం గురించి చెప్తే ఆయుర్వేదం అంతా అవపోసన పట్టుకుంటూ కూర్చున్నా. నీకు మైండ్ ఎప్పుడైతే స్థిమితంగా ఉందో అప్పుడు అటెన్షన్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టము అటెన్షన్లో నుంచి ప్రతిదీ కూడా నువ్వు నేర్చుకోవడము అనేది చాలా సులభం అవుతుంది. సులభము కావాలమ్మా. కొంతమంది అంత ఇంటెలిజెంట్ కాకపోవచ్చు, పర్వాలేదు, వాడు కూడా కలేసుకుంటారు, పర్వాలేదు. టీచర్స్ దయించి కొంచెం సహనంగా, టీచర్ పార్టిసిపేషను ఎంత గొప్ప శక్తి ఇస్తుందో. నాకు రోజు ఇక్కడ తాతగారు ప్రాణాయామం గురించి, భస్త్రికా ప్రాణాయామం గురించి ఎప్పుడు చెప్తుంటారని చెప్పి ఇంద్రాణి మేడం దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇంద్రాణి మేడం చేస్తుంటుంది, నేను ఆమె చేసేది చూశాను. ఎంత శ్రద్ధగా చేస్తుందో, రోజు 1 గంట సేపు భస్త్రికా ప్రాణాయామంతో పాటు మిగతా ప్రాణాయామాలు అన్నప్పుడు పైకి ఇట్లా చెయ్యెత్తుతుంది, అన్నప్పుడు మళ్ళీ దించేస్తుంది. ఆ శబ్దం అవుతూ ఉంటుందన్నమాట, మైకి లేకుండానే బుస్ బుస్. ఏంటి ఇంత శబ్దం అవుతా ఉంది అని నేను ఒకసారి చూస్తే పైనుంచి శబ్దం వస్తుంది, పై చూస్తే అమ్మ భస్త్రికా ప్రాణాయామం చేస్తుంది. ఇప్పుడు మీకు శ్రీనివాసు రోజు భస్త్రిక, శ్రీనివాస్ చేస్తూ ఉంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ వస్తుందా అని అంటే టీచర్స్ కూడా చేస్తే అప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. శ్రీనివాస్కి కూడా భలే సంతోషం అవుతుంది. మన టీచర్స్లో ఆ శ్రద్ధ ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేను ఒకసారి ఇట్లా పోయి చూస్తూ ఉంటే ఒక టీచర్ ఇక్కడ పాపం నేలపైన కూర్చొని పిల్లలతో పాటు తను కూడా ప్రాణాయామం చేస్తూ ఉంది. అది చాలా గొప్ప విషయం అమ్మ. టీచర్స్ కూడా పార్టిసిపేట్ అయితే పిల్లలు చేసే యోగాలో, ప్రాణాయామంలో, వ్యాయామంలో పిల్లలకి ఇంకొంచెం శ్రద్ధ వస్తుంది. పిల్లలకి ఇంట్లో కూడా అమ్మ నాన్నలు పిల్లలతో పాటు వాళ్ళు కూడా స్టడీ అవర్స్లో ఉంటే పిల్లలకి ఇంకా శ్రద్ధ వస్తుంది. నేను నా ఇష్టం వచ్చినట్ట క్లబ్కి పోతా, లేకపోతే నా ఇష్టం వచ్చినట్ట నేను ఎంటర్టైన్మెంట్కి పోతా, నా ఇష్టం వచ్చిన ఇంకొక రూమ్లో టీవీ పెట్టుకొని చూసుకుంటా ఉంటా, నువ్వేదో నీ స్టడీ నువ్వు పట్టు, నీ బాధ ఏదో నువ్వు పడు అని అమ్మ నాన్నలంటే వాళ్ళు నిజంగా పిల్లల్ని ప్రేమించినట్ట కాదు. పిల్లలు పడే తిప్పలు తల్లిదండ్రులు పడాలి, పిల్లలు పడే తిప్పలన్నీ టీచర్లు కూడా పడాలి. అప్పుడే పిల్లలకి ఎడ్యుకేషన్ పైన ఇంట్రెస్ట్ పుడుతుంది. అటెన్షన్లో ఎట్లా నేర్చుకుంటారు ఇవన్నీ తాతగారు? ఏమి లేదమ్మా, అటెన్షన్ ఇవ్వు, అటెన్షన్ అన్నీ నేర్పిస్తుంది జీవితంలో. అందుకని అటెన్షన్ అన్నప్పుడు తాతగారు కేవలం సబ్జెక్ట్ గురించే చెప్పడం లేదు. నువ్వు అన్నం తినేటప్పుడు అటెన్షన్లో ఉంటున్నావా?
ముద్ద కలిపి నోట్లో పెట్టుకుంటున్నప్పుడు చూ అండి చూ అండి చూ అంటారు. అంటే 33 సార్లు నమిలి 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 మింగుతున్నావా? నీళ్లు తాగేటప్పుడు అవి పరిశీలన చేసి అవి పరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి చేస్తున్నావా? అట్లే గాలి పీల్చినప్పుడు చుట్టూ వాతావరణంలో అరవిందలో అద్భుతం ఏంటంటే ఎప్పుడూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేదే కాకుండా అందంగా ఉంటుంది, చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది ప్రాణాయామాన్ని. తాతగారు ఎందుకు ఈ ప్లేస్ని యోగం కోసము తన అధ్యయనం కోసము చాలా ఇష్టపడతారని అంటే ఇక్కడ పవిత్రత ఉంది. నాకు అందుకే స్కూల్స్ లాక్డౌన్ అయినప్పుడు, పిల్లలు లాక్డౌన్ అయినప్పుడు వాళ్ళు స్కూల్కి వచ్చింటేనే వాళ్ళ ఆరోగ్యం బాగుండేది అనిపించింది అన్నమాట. కారణం ఏంటంటే ఇక్కడ ఆ పద్ధతులు ఉంటాయి. గాలి బాగుంటుంది, ఆహారం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటారు, ప్రతిసారి కషాయాలు తాపిస్తారు, మీకు యోగా ఉంటుంది. ఈ దీంట్లో మీ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. ఆరోగ్యం సురక్షితంగా ఉండడం కూడా అటెన్షన్లో భాగమే. అటెన్షన్ చదువు కోసమే, మిగతాది మాకు పట్టదు అని అంటే కాదు. నీ శరీరం ఆరోగ్యంగా ఉండడము అటెన్షన్ బాధ్యత. నీ మనసు నిరంతరము హృదయంలో స్పందనలు ఉండటము, హృదయ స్పందనలు ఉండటము, అది అటెన్షన్ బాధ్యత. అట్లే నీ బుద్ధి నైసిత్యము, నువ్వు ఆలోచన, నీ నైసిత్యము, అది కూడా అటెన్షన్ బాధ్యత. ఈ మూడిటి సామరస్యం కూడా అటెన్షన్ బాధ్యత. సామరస్యం అంటే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేసుకుంటూ కూర్చోవడం కాదు, అవసరమైనంత ఎక్సర్సైజ్ ఉండాలి. ఎప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్లో నువ్వు రిలాక్స్ అయ్యి హృదయము, ఫీలింగ్స్, ఎమోషన్స్కి పదును పెట్టడం కాదు, అవి ఎంతో అంత ఉండాలి. అట్లే బుద్ధి నైసిత్యం. మొత్తం కార్పొరేట్ కాలేజీల్లో జరుగుతూ ఉండేది ఏమంటే బుద్ధి ఒకటే పెంచుతా పోతూ ఉన్నారు, ఆరోగ్యం నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు మీ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అందుకని మనము ఆరోగ్యము కాపాడుకోవాలా, ఎడ్యుకేషన్లో అటెన్షన్లో బుద్ధి నైసిత్యము పదునుగా ఉండాలా. తప్పకుండా మ్యాథమెటిక్స్, సైన్సెస్, ప్రయోగాలు. నేను నిన్న ప్రయోగాలు చూశాను, ఇక్కడ ఆశ్చర్యపడ్డాను. కారణం ఏంటంటే టీచర్స్ కాదు, పిల్లలు అటెన్షన్ ఇస్తున్నారు టీచర్స్తో పాటు. పిల్లలు అటెన్షన్ ఇస్తున్నారు. ఎక్కడెక్కడికో పోయి వాటర్ శాంపుల్స్ తెచ్చారు. వాళ్ళ అటెన్షన్ చూసి నాకు ఆశ్చర్యమైంది. ఎందుకంటే వాళ్ళు ప్రయోగాల ద్వారా, ఎక్స్పెరిమెంట్ ద్వారా చాలా నేర్చుకుంటారు. అటెన్షన్ ఇస్తుంది ప్రయోగం అనేది, అటెన్షన్ ఇస్తుంది. అటెన్షన్ లేని వాళ్ళకు కూడా పని చేస్తూ నేర్చుకోవడంలో అటెన్షన్ వస్తుంది. ఎందుకు పని ముఖ్యము? అరవిందాలో పనిచేసే అవకాశాల కోసము గార్డెనింగ్ పెట్టారు, ప్రయోగాలు పెట్టారు, అన్ని రకాలైన. ఇప్పుడు బాలానంద సమయంలో మొత్తము ప్రైమరీ వరకు పిల్లలు ఎల్కేజీ నుంచి ప్రైమరీ వరకు యాక్టివ్గా ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే అది కేవలం ఎంటర్టైన్మెంట్ కాదు అరవిందకి, అదంతా ఎడ్యుకేషనే, నేర్చుకోవడమే ఉంటుంది. డాన్సు, డ్రామా, పాట, ఆట, ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా, యోగా, ఇవన్నీ కూడా నేర్చుకోవడంలో భాగంగా ఉంటుంటాయి. అందుకని ఆ పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేస్తూ నాకు ఆశ్చర్యమైంది. ఎన్ని విషయాలు అంటే మీరు సబ్జెక్ట్స్కి ఎంత అవసరమో, విషయాలు ఎంత సమగ్రంగా ఉంటాయో అట్లా వాళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ప్రతి దాంట్లో అన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి, అంత పరిజ్ఞానం కనిపిస్తుంది. పీఈటీ మాస్టరు ఏమంటాడంటే దీంతో ఎంత నేర్చుకుంటున్నారో అన్నారు. ఆ మాట చాలా నిజం అనిపించింది. మాన్వి బాగా ఇన్వాల్వ్ అయ్యింది. శివతేజ ఎంత ఇన్వాల్వ్ అయినాడు నాకు పేర్లు తెలియవు. పిల్లలందరూ కూడా టీచర్లు అన్నారు, మేము చేస్తున్నది ఏముంది తాతగారు, పిల్లలు ఇవన్నీ చేస్తుంటే ఎక్స్పెరిమెంట్స్ ఎంత డీటెయిల్గా మేము రికార్డ్ చేయగలుగుతున్నాము అని. అయితే అరవింద చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ప్రపంచమంతా థింక్ చేస్తుంది, కనీసం భారతదేశం థింక్ చేస్తుంది. కాబట్టి దాని విషయంలో అరవింద ఏం చేస్తుందో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలి. ఈ ప్రయోగము అనేది అటెన్షన్లో భాగం. అటెన్షన్తో ప్రయోగం వస్తుందా, ప్రయోగం నుంచి అటెన్షన్ వస్తుందా అంటే రెండూ ఒకదానిపైన ఒకటి ఆధారపడి ఉంటాయి. నువ్వు పని చేస్తూ
నేర్చుకోవడంలో అటెన్షన్ ఉంటుంది. నేర్చుకుంటూ నువ్వు అటెన్షన్ను కూడా గమనించడంలో కూడా అటెన్షన్ ఉంటుంది. ధ్యానము అటెన్షను అది వేరు ఇది వేరు అని ఎప్పుడు అనుకోవద్దు. ధ్యానం అంటే అటెన్షనే, అటెన్షన్ అంటే ధ్యానమే. ధ్యానం అంటే అటెన్షన్ అన్నప్పుడు ధ్యానము అటెన్షన్లోనే మనం నేర్చుకుంటూ ఉంటాం. నువ్వు నిలబడి ఉంటావా, పరిగెత్తు ఉంటావా, బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటావా, లేకపోతే బాత్రూంలో ఉంటావా, ఇంట్లో ఉంటావా, స్కూల్లో ఉంటావా, నిద్రపోతుంటావా, ఎప్పుడైనా సరే అటెన్షను నిన్ను పొదుపుకొని నిన్ను ఆవేశించి నీకు నేర్పిస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా గాలి వింటున్నావా, చీమ కాలు విరిగిపోయి అక్కడ పడిపోయింది, నడచలేదు, గమనిస్తున్నావా చీమని? అటెన్షన్ అంటే అంత సూక్ష్మ విషయాలు కూడా. చాలామంది నేను పనిచేసే స్కూళ్ళలో కూడా వాళ్ళు చాలా గొప్ప విషయాలు రికార్డ్ చేస్తామంట. వాళ్ళు గొప్ప ప్రొఫెసర్స్, మేధావులు, వాళ్ళు రికార్డింగ్సే దాంట్లో కనిపిస్తాయి. నాకు అది కనిపించవు. రమణయ్య లెట్రిన్లు ఎట్లా కడుగుతున్నారు, చీపురుతో ఇదంతా గ్రౌండ్ ఎట్లా ఊడుస్తున్నారు, అది కూడా అటెన్షనే కదా, అది కూడా ధ్యానమే కదా అనిపిస్తుంటుంది. అక్కడ భాగ్య అందరికీ తాగేకి పానీయాలు ఇస్తూ ఉంది, ఆమె శ్రద్ధగా అందరికీ గ్లాసులు పోషిస్తూ ఉంది, అది కూడా మెడిటేషనే, అది కూడా ధ్యానమే, ఆ పని కూడా ధ్యానమే. ఆ పనిలో కూడా అటెన్షన్ ఉంటే ఆ అటెన్షన్లో నుంచి పనిలో చాలా క్వాలిటీ పెరుగుతుంది. నేను బేల్దార్ని చూస్తా, వెల్డర్ని చూస్తాను, సుబానీని, వాళ్ళు చేస్తున్న పనిలో అటెన్షన్ ఉందనుకో ఆ పని మెరుగ్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదంతా బండలు పరిచారు, వెనకలంతా మీరు చూసింటారు, ఆడపిల్లల మొత్తము బాత్రూమ్స్ అన్నీ మారిపోయినాయి, పాష్గా అయిపోయినాయి. మగపిల్లల బాత్రూమ్స్ అంతా కూడా పరిశుభ్రం అయిపోయినాయి. మీరు గమనించుంటారు ఇవన్నీ కూడా. తాతగారు ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే అరవింద వికసనంలో ఇదంతా ప్రతిదీ కూడా అటెన్షన్లో జరుగుతూ ఉందా అనే దృష్టి ఎప్పుడూ ఉండాలి, పరిశీలన ఉండాలి, అప్రమత్తత ఉండాలి. ఇంత ఉంటే దేశానికి ప్రపంచానికి కరోనా దగ్గర కూడా రాదు. ఇంత అటెన్షన్ ఉంటే సముద్రాలు పొల్యూట్ కావు, ఇంత అటెన్షన్ ఉంటే గాలి పొల్యూట్ కాదు, అసలు పొల్యూషన్ ఉండదు. పేపర్ నిండా రాస్తూ ఉంటారు కరోనాకి టీకా వచ్చిందని. ఎక్కడొస్తుంది టీకా? నువ్వు పొల్యూట్లో ఇంకా పొల్యూషన్లో బతుకుతా నీకు వైరస్, ఈ పేరు కాకపోతే ఇంకొక పేరుతో ఇంకొక వైరస్ వస్తుంది. ఆల్రెడీ ఇంకొక ఫ్లూ వచ్చి మొత్తం అంతా దేశాన్ని అలుముకుంది అని రాస్తున్నారు. ఏదో ఒకటి వస్తుంది. నువ్వు అసలు ఏ కాలుష్యము లేకపోతే ఏ వైరస్ కూడా రాదు. మనం మాట్లాడుతూ ఉండేది అది. బుద్ధుడు అంటాడు, నీకు రోగం వచ్చి బాగు చేసుకోవడం కాదు, అసలు రోగమే రాకుండా. తాతగారు అది చాలా జాగ్రత్తగా పాటిస్తారు. రోగమే రాకూడదు. దట్ ఈజ్ ఇంటెలిజెన్స్, దట్ ఈజ్ అటెన్షన్. రోగం తెచ్చుకొని మందులు పోయి అది సెకండరీ, అది తెలివి కాదు. నేను మాట్లాడింది చాలా సూక్ష్మంగా మాట్లాడాను. నా టైం అయిపోయింది. ఇప్పుడు మీరు దయించి బ్రీఫ్గా రాసి ఒక 15 నిమిషాల్లో తాతగారికి ఇచ్చేయాలి. ఇది మొత్తం సెషన్ అంతా 45 మినిట్సే. మనం టైం కూడా పాటించాలి. అమ్మా మీరు తప్పకుండా అటెన్షన్ అంటే ఏమో అర్థం చేసుకుంటారు. నేను ఇది అర్థం కాదనుకున్నా. అయితే నేను మంగళగిరిలో పిల్లలతో మాట్లాడినప్పుడు వాళ్ళు తర్వాత రిటర్న్గా నాకు ఇచ్చినప్పుడు కొందరైన పిల్లలు ఎంత అద్భుతంగా రాశారనిపించింది. ఎంత బాగా రాశారంటే తాతగారు మాట్లాడినట్టే రాశారు. అంటే తాతగారిని కాపీ కొట్టినారని కాదు, తాతగారిని వింటా ఏమర్థమైందో రాశారు. మీరు కూడా అట్లే రాయాలి. నేను మాట్లాడేది అయిపోయిందమ్మా. కూడా పెడతాను. సార్ నేను టీచర్స్ని బ్రీఫ్గా కోరేది ఏంటంటే మొత్తం దీంట్లో సిబిఎస్ఈ సిలబస్ అని మనం అనుకుంటున్నప్పుడు ఆ క్వాలిటీని అంతా మనం అనువదించుకుంటున్నాము.
అందుకని టీచర్లు ఇంకొంచెము మోడర్నైజ్ అయ్యి సృజనాత్మకంగా ఉండాలంటే ప్రతి క్లాస్లో ప్రతి టీచర్ కూడా పిల్లల్ని ముందు అటెన్షన్లోకి ఇనిషియేట్ చేయాలి. వాళ్ళ అటెన్షన్లోకి ఇనిషియేట్ అయినాకనే పాఠం మొదలు పెట్టాలి. అది 5 నిమిషాలు కావచ్చు, లేదంటే 3 నిమిషాలే కావచ్చు. మీ శక్తిని బట్టి, మీ అటెన్షన్ బట్టి పిల్లలకి అది కమ్యూనికేట్ అవుతుంది. శివశంకర్ మాస్టరు టీచర్స్కి ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. ఊరికే వాళ్ళకి పాఠాలు చెప్తున్నాము సిలబస్ కాదు, వాళ్ళని ఇనిషియేట్ చేయాలి ముందు అటెన్షన్లోకి ఇనిషియేట్ చేసినాక పాఠాన్ని బాగా వింటారు. ఆ 40 మినిట్స్ 35 మినిట్స్లో వాళ్ళు చాలా బాగా గ్రహిస్తారు. తాతగారు అది గమనిస్తున్నారు. అటెన్షన్లోకి ఇనిషియేట్ చేయాలి మొట్టమొదట టీచర్ చేయాల్సింది. వెంటనే సిలబస్ కంప్లీట్ చేయడంలో విషయాన్ని సమాచారాన్ని అందించడం కాదు. ముందు వాళ్ళ అటెన్షన్ ఇనిషియేట్ చేస్తే నువ్వు 10 నిమిషాలు మాట్లాడతావా, లేకపోతే అర్ధగంట క్లాస్ తీసుకుంటుందా, సిలబస్ కంప్లీట్ అయిందా కంప్లీట్ కాదా, అది ముఖ్యం కాదు. వాళ్ళ మైండ్లోకి అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు నువ్వు జ్ఞాపకం పెట్టుకునే ప్రయాసం లేదు, అది ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఛాలెంజ్ వచ్చినప్పుడు ప్రశ్న ఎవరన్నా అడిగినప్పుడు వాళ్ళు జవాబిస్తారు. ఇది టీచర్స్ గమనించాలని. ప్రతి క్లాస్లో టీచర్ ఇనిషియేట్ చేయాలి, అటెన్షన్ ఇనిషియేట్ చేయాలి. సబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్ తర్వాత ఎట్లా టీచర్ చెప్తారు, బట్ ముందు అటెన్షన్ ఇనిషియేట్ చేయాలి. అందరూ అటెన్షన్లో భాగమే భస్త్రికా ప్రాణాయామం. యోగా తాతగారు చెప్పే అటెన్షన్ డిఫరెంట్ కాదు. భస్త్రికా ప్రాణాయామము, అటెన్షను, మెడిటేషన్ అంతా ఒకటే. అమ్మ తొందరగా రాసేయండి. మీరు అలర్ట్గా ఉన్నారు కాబట్టి చక్కగా రాస్తారు. ఇంగ్లీష్లోనే రాయండి. మీరు కొంతమంది రైటర్స్ ఉన్నారమ్మా. మాన్వి గురించి చెప్పాలా? మాన్వి ఒక వర్క్షాప్లో ఇంగ్లీష్ పోయిట్రీ వన్స్ అపాన్ ఎ టైం, కరోనా ముందర ఎట్లా, కరోనా తర్వాత ఎట్లా అని రాసింది. అద్భుతమైన పోయిట్రీ. ఏ న్యూస్ పేపర్ అయినా అది పబ్లిష్ చేస్తారు, అంత గొప్ప పోయిట్రీ. ఇంగ్లీష్లో రాసింది. మీరు ఇంగ్లీష్లో, తెలుగులో ఏ దీంట్లోనే రాయండి. మీరు మంచి పోయిట్స్ ఉన్నారు అనేది మాన్వి గురించి చెప్పారమ్మా. మీరు అందరిలో కూడా గొప్ప రైటర్స్ ఉంటారు. దయించి మీ అటెన్షన్లో అది బయటకు వస్తుంది. మీలో ఉండే ప్రజ్ఞ, మీలో ఉండే తెలివి అదంతా బయటకు వస్తుందమ్మా. మీరు రాసే చిన్న పీస్లో 10 నిమిషాలు 15 నిమిషాల్లో రాసి పడేయాలి. ఎక్కువ టైం తీసుకోవద్దు. రాసేసి కంప్లీట్ చేసి ఇచ్చేసి మీరు రాసిందంతా ప్రింట్ అవుతుందమ్మా. బుక్స్గా వేస్తున్నాము, సహీస్ బుక్స్, అదంతా ప్రింట్ అవుతుంది. మ్యూజిక్ వింటా రాయండి. స్టూడెంట్స్ who are in the online classes, అక్కడ వాళ్ళు కూడా రాసి మీరు మళ్ళీ మీ టీచర్కి హ్యాండింగ్ చేయండి. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే జరుగుతుందో ఆ సబ్జెక్ట్ ఆన్లైన్లో ఉన్న స్టూడెంట్స్కి రిమోట్. ఓకే, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాసి ఇచ్చేసేస్తారు. మీ ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నారు. ఆల్ 6 to 10 it's broadcasted to them also, right? మీరు 10 నిమిషాలు వాట్ ఇస్ అటెన్షన్ ఫర్ మీ అనే దాని మీద మీకు ఏమనిపిస్తే అది చక్కగా రాయండి. మీ పేరు, క్లాస్ అని రాయండి పైన. బొమ్మలు గీయండి అమ్మా, బొమ్మలు కూడా గీయండి. మధ్యలో పిచ్చి బొమ్మలు పిచ్చిగా ఉంటాయి. అందులో మీరు చూస్తూ ఉంటారు. స్వరూప పెట్టిన మొత్తం అంతా ఆ బొమ్మలు అంత బాగా వేసినారంటే మొదట పిచ్చిగా గీసింటే అంత బాగా గీసింది. అందుకని మీరు పిచ్చిగా బొమ్మలు కూడా గీయండి. పిచ్చి బొమ్మలు. సో మనకి లైవ్ సెషన్ ఓకే సో ఈనాటి సహేస్ డైలాగ్ ఇద్దరితో కంప్లీట్ అయింది. పిల్లలు ఎవరైతే ఇంటి దగ్గర ఉన్నారో వాళ్ళు రాసి మీ టీచర్కి హ్యాండ్ ఇన్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరొక అంశంతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.